భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే మైత్రి మూవీ మేకర్ సంస్థ అప్పుడప్పుడు నూతన తారలతో చిన్న బడ్జెట్ సినిమాలు కూడా నిర్మిస్తుంది. అందులో భాగంగా వచ్చిన సినిమానే 8 వసంతాలు. నూతన తారలు నటించిన ఈ సినిమా ప్రేక్షకులు మెప్పించిందా లేదా అనేది తెలుసుకుందాం. కథ: శుద్ధి అయోధ్య అంటే అనంతిక సునీల్ కుమార్ యువ రచయిత్రి. నాన్న చనిపోవడంతో అమ్మతో కలిసి ఊటీలో ఉంటూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటూ మరోవైపు పుస్తకాలు కూడా రచన చేస్తూ ఉంటారు. తన రచనలతో ఎంతో మంది ఫ్యాన్స్ ని సంపాదించుకుంటూ ఉంటుంది. రచనలు, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యమున్న వరుణ్ అంటే హనురెడ్డితో శుద్ధి అయోధ్యను ప్రేమిస్తాడు. ఆమెతో తన మనసులోని మాటను చెబుతారు. అయితే కొంత సమయం తర్వాత తన అభిప్రాయాన్ని చెబుతాను అని చెప్పిన శుద్ధి తన మనసులోని ప్రేమను వరుణ్ కి తెలియజేసే సమయానికి అతని జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ కారణంగా ఆమె ప్రేమను తిరస్కరించి విదేశాలకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత శుద్ధి జీవితంలోకి వచ్చిన సంజయ్ ఎవరు? అసలు వరుణ్ ఆమె ప్రేమను ఎందుకు ఒప్పుకోలేదు? శుద్ధి 8 వసంతాల ప్రేమ ప్రయాణంలో జరిగిందేంటి? చివరకు ఏం జరిగింది? శుద్ధి ఎవరిని వివాహం చేసుకుంది అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికొస్తే పోయటిక్ గా సాగే అందమైన ప్రేమ కథగా ఈ సినిమాను తీర్చిదిద్దడానికి ప్రయత్నించారు దర్శకుడు ఫణీంద్ర నర్సిశెట్టి. సినిమాలోని ప్రతి విజువల్, ప్రతి సన్నివేశం ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా సినిమాలోని విజువల్స్ అందరినీ ఆకర్షిస్తాయి. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించినా సెకండ్ హాఫ్ ఫోర్స్ఫుల్ గా ఉంటుంది. ప్రతి సన్నివేశంలో భావుకత నిండిన సంభాషణలు ఉంటాయి. అయితే అవి కొన్ని చోట్ల అందంగా ఉంటాయి, మరికొన్ని చోట్ల కృత్రిమంగా ఉంటాయి. ప్రతి సన్నివేశాన్ని కవితాత్మకంగా మలిచే క్రమంలో దర్శకుడు కథల్లో, పాత్రల్లో ఉండే ఎమోషన్ సంగతి మర్చిపోయాడు. దీంతో సినిమాలో కలర్ఫుల్ సన్నివేశాలు కనిపించినా పెద్దగా మనం వాటితో కనెక్ట్ కాలేం. ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న లవ్ ఫెయిలియర్, లవ్ బ్రేకప్ సన్నివేశాల్లో భావోద్వేగాలతో లేకపోవడంతో ఆడియన్స్ పెద్దగా ఈ సన్నివేశాలతో కనెక్ట్ కాలేరు. ముఖ్యంగా కాశ్మీర్ లో వచ్చే వరుణ్, శుద్ధి అయోధ్య సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా కలర్ఫుల్ గా ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. అయితే ఈ సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతాయి. అయితే అంచనాలకు తగిన విధంగా సెకండ్ హాఫ్ లో కంటెంట్ బలంగా లేకపోవడంతో ఆడియన్స్ నిరాశకు గురవుతారు. ఆడియన్స్ ని కన్విన్స్ కాలేని అంశాలతో నిండి ఉన్న సెకండ్ హాఫ్ గాడి తప్పుతుంది. అయితే ఇలాంటి పోయటిక్ విజువల్స్ తో పాటు కంటెంట్ కూడా మరింత బలంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఈ సినిమాలో. అయితే ఈ సినిమాలో ఈ విషయంలోనే లోపం జరిగింది అనే భావన కూడా కలుగుతుంది. ఇక నటినట్ల పర్ఫార్మెన్స్ అలాగే సాంకేతిక వర్గ పనితీరు విషయానికొస్తే అనంతిక సునీల్ కుమార్ నటన ఈ సినిమాకి మేజర్ హైలైట్. ఆమె క్యూట్నెస్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అలాగే హనురెడ్డి నటన కొత్తవాడైనా మంచి మార్కులే పడ్డాయి. నటనతో పాటు హావభావాలతో కూడా మెప్పించారు. రవి దుగ్గిరాల నటన కూడా పర్వాలేదు అనిపించింది. ఈ సినిమాకి మరో హీరో సినిమాటోగ్రఫర్ విశ్వనాథ్ రెడ్డి అని చెప్పాలి. ఆయన ప్రతిభకు ఈ సినిమా నిదర్శనం. ప్రతి ఫ్రేమ్ ను ఎంతో బ్యూటిఫుల్ గా తెరకెక్కించారు. అలాగే హేషామ్ సంగీతం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. దర్శకుడు ఫణీంద్ర నర్సిశెట్టి తాను చెప్పాలనుకున్న కథను పోయటిక్ వేలో చెప్పేశారు. ఇక సంభాషణలు రాసుకోవడంలో దర్శకుడు చేసిన కసరత్తులు కథను, స్క్రీన్ ప్లే ను మరింత స్ట్రాంగ్ గా తీర్చిదిద్ది ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయితే కథలో కొత్తదనం, భావోద్వేగాలు ఆశించకుండా విజువల్స్ కోసం ఈ 8 వసంతాలు సినిమా అయితే చూసేయొచ్చు.